ఈరోజు మనం నల్గొండ జిల్లాలో నకరకల్ దగ్గర ఉన్న మూసీ నదిని ఒక చిన్న పర్యటనలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది పరిశీలించడానికి. నేను, నాగరాజు, తిరుమలేష్, ఇంకో బాబాయ్ వాళ్ళందరూ కలిసి రావడం జరిగింది. ఎందుకు ఈ పర్యటన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు ఈవినింగ్ టైంలో వచ్చినాము, లైట్ పోయే టైము. ఇక్కడ మీకు చూడొచ్చు చెరువు అంతా నీట్గా, కాబట్టి కార్లో వెళ్తున్నా ఎంత చూస్తున్నా ఇప్పుడే పర్యటన. డ్యామ్ నుంచి వెళ్తున్నా, ఈ రోడ్డు డ్యామ్ రోడ్ ఇది. ఎందుకు చిన్న పర్యటన అంటే, ఇక్కడ ఎవరైతే మూసీ నదిలో భూములు కోల్పోయిన రైతులు ఎంతమంది అవుతున్నారో అందరు కలిసి ఒక చిన్న న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని చేపల పెంపకాన్ని, కొరమీను పెంపకాన్ని బాగా డెవలప్ చేసారు వీళ్ళు. దాన్ని ఒక్కసారి పరిశీలించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంచెం పని అండి వచ్చింది, గాడి పోతే మంచిగా వస్తుంది. ఇక్కడ నుంచి నీళ్ళు లోపలికి ఇదంతా మూసీ నది డ్యామ్ ఇది. మూసీ నది డ్యామ్ అయితే నిండు ఉన్నది ఇప్పుడు. గేట్లు పోయినాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా మూసీ నది. ఈ మూసీ నదిలో నీటిలో చాలా నీళ్ళు అవుతుంది ఇప్పుడు మనం చూడొచ్చు. డ్యామ్ ఎంత క్లియర్గా మనకు కనపడుతుంది. ఇంత తక్కువ ఏరియాలోనే మొత్తం అసలు ఫుల్గా వాటర్ వచ్చేసింది. ఫుల్ వాటర్ ఉంది ఇప్పుడు మూసీ నది. చాలా దూరం నుంచి ఉంటుంది అంతా. సాయంకాలం సంధ్యా సమయంలో మనం రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకంటే ఈ సమయం అసలు నిజంగా అద్భుతం, మంచి లొకేషన్. ఈ లొకేషన్లో మనము రెండు విషయాలు గమనించాలి ఇక్కడ. ఒకటి వచ్చేసి అక్కడ చేపల పెంపకం ఏ విధంగా చేస్తుర్రు అదొకటి. తర్వాత ఈ డ్యామ్లో నీటి ఎంత విస్తీర్ణం కలిగి ఉంది. ఇది మన బిక్కేరు సంబంధించిన వాటర్ కూడా ఇక్కడికే వస్తుంది. మన మూసీ నది నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే వాటర్ కూడా వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు వాటర్ చాలా క్లీన్ అయిపోతుంది. ఇది కూడా ఒకటి. మీకు దూరంగా అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నదో అక్కడ చేస్తారు కదా, అది మీకు చూపిస్తాయి ఇప్పుడు క్లియర్గా. ఇది చూడొచ్చు, అక్కడ మొత్తం కంప్లీట్గా మూసీలో ఎట్లా చేపల పెంపకానికి సంబంధించింది. ఇది టెక్నాలజీ పరంగా ఇక్కడ చేస్తున్నట్టు. ఇదంతా కొన్ని ఎకరాల వరకు ఇట్లా విస్తరించి ఉన్నది, ఇది చేస్తున్నదంతా. దీన్ని నూతన టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని పనిచేయడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడున్న సభ్యులతోటి కొంతమందితోటి మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను. ఇంకా వీలవుతే ఈ సభ్యులతోటి ఇంకేమన్నా ఎట్లా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఇవి కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి ట్రై చేస్తాను. చూడొచ్చు డ్యామ్ అంతా.
డ్యామ్ కింద కొంతమంది గాలందరూ చేపలు వేసుకుంటారు, ఎక్కడ వస్తున్నారు. నా పేరు మాదా లక్ష్మీనారాయణ గౌడ్. మాది సొంతం వచ్చేసి వల్వాపురం నక్రేకల్ మండలం. ఈ మూసీ ప్రాజెక్టు నల్గొండ, సూర్యాపేట ఉమ్మడి జిల్లాలలో ఉన్నది. కేతపల్లి మండలం బొప్పారం విలేజ్ కిందకి పోస్ట్ కింద వస్తుంది దీని పోస్టల్ అడ్రస్. ఇక్కడ ఈ సొసైటీలో మత్స్య కార్మికులు ఒక 70 సంవత్సరాల నుండి ఇక్కడ జీవనోపాధి పొందుతుర్రు. దీంట్లో ఈ FMCS అని మా సొసైటీని అంటాం, మూసీ ఫిషరీస్ సొసైటీ. ఇది 1971లో రిజిస్ట్రేషన్ చేయబడింది. దీంట్లో 3600 మంది సభ్యులుగా కొనసాగుతుర్రు. జీవనోపాధి చుట్టుప్రక్కల 12 గ్రామాలు ఉన్నాయి. ఒకటి ఇటుకులపాడు, ఓగోడు, వల్వాపురం, బొప్పారం, ఎండ్లపల్లి, రామారం, రత్నాపురం, రామచంద్రపురం, సోల్పేట, జాజిరెడ్డిగూడెం, ఇలా 12 గ్రామాలలో సొసైటీలో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంటు ఒక 2 సంవత్సరాల క్రితం కొంత సబ్సిడీతోటి కేజీ కల్చర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేజీ కల్చర్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంటు 90% సబ్సిడీ ఇచ్చింది. దాంట్లో 10% ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కొంతమంది పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా మంచిగా ఉన్నది. ఒక 120 నుంచి 150 రోజులలో మనం ఇచ్చినటువంటి చేప పిల్లలు మేత పెట్టుకోవడం వల్ల కేజీ నుంచి కేజీన్నర వరకు రావడం జరుగుతుంది. ఇది చాలా ఉపయోగంగా ఉన్నది. మా మత్స్య కార్మికులకు గవర్నమెంట్ తరపున కానీ ఇంకా ఏదైనా ఇతర స్వచ్ఛంద సంస్థల తరపున కానీ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికులు ఆర్థికంగా బలోపేతం కావడానికి చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మత్స్య కార్మికుల యొక్క ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఈ